మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం తాండపేటలో ఘనంగా ఆదివాసీ దినోత్సవ సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ట్రైకా చైర్మన్ కొట్నాక తిరుపతి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. అనంతరం ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివాసీ జెండాను ఆవిష్కరించారు. కొమరంభి విగ్రహానికి పూలమాలలు వేసి సాంప్రదాయ వాయిద్యాలతో ఆడిపాడారు. అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం ప్రతి సంవత్సరం ఆగస్టు 9న ప్రపంచవ్యాప్తంగా నిర్వహించబడుతుందని తెలిపారు. ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ప్రపంచం మొత్తం మీద జరుపుకుంటున్న మా ఆదివాసీ అక్క చెల్లెలకు సోదరులకు అందరికీ కూడా అన్ని వర్గాల వారికి ముందుగా ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జరగని కార్యక్రమాన్ని ఈరోజు ఏదో మారుమూల ప్రాంతమైన దండేపల్లి మండలంలో మా ఆదివాసీ సోదరులు ఇంత పెద్ద కార్యక్రమం చేపట్టడం జరిగింది. సో ఎప్పుడో ఐక్యరాజ్య సమితి దీని గురించి కొన్ని సూచనలు చేసి దాదాపుగా 145 దేశాలను కాల్పర్ చేసి ఒక కమిటీని నిర్మించడం జరిగింది. ఆ కమిటీలో అత్యధిక మంది 125 మందిని సభ్యులుగా చేస్తూ అన్ని దేశాలు కూడా ఆదివాసీలకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉండాలని ఈ రోజును ప్రకటించి భారతదేశమే కాదు ఐక్యరాజ్య సమితి సూచనల మేరకు ఈరోజు ప్రపంచం మొత్తం మీద కూడా ఆదివాసులందరూ ఈరోజు పండుగగా జరుపుకుంటారు. మేము గవర్నమెంట్ని ఒకటే కోరుకునేది అయితే ఆదివాసీల గుర్తింపు అని ఈ రోజు కొనసాగిస్తున్నారు. ఈ రోజును అందరూ కూడా హాలిడేగా ప్రకటించాలని అందరినీ కోరుకుంటున్నాం. కేంద్ర ప్రభుత్వం అయితే ఏంటి, రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏంటి, ఇక్కడ ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన సందర్భంగా మాకు సంబంధించిన మా నాయకులు అయితే ఏంటిది, మా ఎమ్మెల్యేలు అందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు ఈ రోజును హాలిడేగా ప్రకటించాలని విన్నపించుకోవడం జరిగింది. అదేవిధంగా ఆదివాసుల హక్కులకై పోరాడి జమీన్కై పోరాటం చేసిన మా ఆదివాసీ నాయకులకు ఈరోజు గుర్తింపుగా ఈ రోజును జరుపుకుంటున్నాం. అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ మంచిర్యాల ప్రజలు ఈ దండేపల్లి మండలంలో ఇంత పెద్ద ఎత్తున జరుపుకోవడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. మండలంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన పెద్ద
పెద్దలు, గ్రామ ప్రజలు, మహిళలు, అక్కలు, చెల్లెలు, అన్నదమ్ములందరికీ ముందుగా ఆగస్టు 9 ప్రపంచ ఆదివాసీ శుభాకాంక్షలు తెలుపుతూ మరి ఈరోజు ప్రతి పల్లె, ప్రతి వాడ, ప్రతి గడప నుంచి మరి దండపల్లి మండలంలో ఈ రోజు మా పండుగను మనమందరము సంతోషంగా జరుపుకోవాలని ఎంతో ఆనందించాల పనులను కూడా ఎంతో ఈ రోజు పనుల దినం అయినప్పటికీ పనులను పక్కకు పెట్టి మా పండుగను మనము ఆనందించాలి, మరి జరుపుకోవాలని ఇంత పెద్ద ఎత్తున తరలివచ్చి మరి కార్యక్రమంలో పాల్గొనుకున్న మా ఆదివాసీ సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఈ ఆగస్టు 9 ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని రాష్ట్రం కానీ కేంద్రంలో కానీ ఏదైతే అధికారులు ఉన్నారో వారు ఈ రోజును యావత్ ప్రపంచం మొత్తం హాలిడే ప్రకటించి ఈ ప్రపంచ ఆగస్టు 9 ప్రభుత్వాలే ఏదైతే ఏ రాష్ట్రంలో ఏ అధికారం ఏ పార్టీ ఉన్నప్పటికీ ఆయా అధికారులు, మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, ఆ యొక్క ఎవరైతే ప్రజాప్రతినిధులు అధికారికంగా ఏదైతే రాష్ట్ర ఖర్చులతోటి రాష్ట్ర పరిపాలకులే వాళ్ళే అన్ని పెట్టి ప్రతిపాదన చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆదివాసులు చినుకు అలవటిస్తూ అడవులలో మారుమూల ప్రాంతాల్లో తినడానికే పండుగను మనం జరుపుకుందామని ఇంటికింతో 5ో 10ో జమ చేసుకునేటువంటి ప్రోగ్రాం జరుపుకుంటున్నాం. మరి ఇప్పటికీ ఇన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మారుతున్నాయి, నాయకులు మారుతా ఉన్నారు. ఇప్పటికీ ఇంకా మా బతుకులు మారడానికి ఒక మార్గం అనేది మా గవర్నమెంట్ వచ్చింది, మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. మాకు ఆశ ఉన్నది, అధికారంలో కూడా మా అధికారి నాయకులు ఉన్నారు. మరి ఇప్పటికైనా రానున్న ఈ దాబా పోయినప్పటికీ మళ్ళీ వచ్చేదానికన్నా ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి వాళ్ళు కావచ్చు, మా స్థానిక ఎమ్మెల్యే వారు కావచ్చు, మాకు ఉంటూ మరి అన్ని చేస్తున్నప్పటికీ ఇప్పుడు కూడా మేము అనేది మా తెలంగాణ రాష్ట్రంలో మా ఉన్న ఆదివాసులందరికీ ఏదైతే ఆగస్టు 9 ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఉన్నదో, ఏవైతే మా ఆదివాసుల పండుగలు ఏవైతే ఉన్నాయో, చరిత్రగాంచిన దేవాలయాలు కావచ్చు, ఈ అన్నిటికీ కూడా ఏదైతే